మహిళ 2 నెలల బాబుని ఉమ్ముక ఏడుస్తుందని చెప్పి 2 రోజుల నుంచి ఏడుస్తుందని చెప్పి తలకాయ నొప్పులేసి ఏం చేసిందంటే కాళ్ళు చేతులు కట్టేసి గుడ్డ నోట్లో పెట్టింది. గుడ్డ నోట్లో పెట్టి మంట వస్తుంటే ఆ మంటలేసింది. మంటలో చనిపోయాడు అబ్బాయి. చనిపోయిన తర్వాత మొగుడు వచ్చిందాక మొగుడు వచ్చిన తర్వాత ఇద్దరు కొట్లాడారు. ఎందుకు వేసినావు అని కొట్లాడారు. అయిన తర్వాత పోలీసుల కాడ కూడా అదే గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత అది ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లో పౌరవపేటలో ఒక అపార్ట్మెంట్లో కాన్స్టిట్యూషన్ జరుగుతుంటే అక్కడ జరిగిందన్నమాట. అక్కడ ఏం జరిగిందంటే ఒక ఊళ్ళో పండుగ చేస్తున్నారు, ఎల్లం పండుగ. ఎల్లం పండుగ చేసి డప్పులు కొడతారా, ఆ డప్పులు కొట్టేటప్పుడు హిస్టీరియా వల్ల మానసిక స్థితి లేక ఒక సిగం వచ్చింది. అదే టైపులా ఈ పిల్లగాడు ఏడుస్తుండగా ఆ ఏడుపు వల్ల తట్టుకోలేక ఆ సౌండ్ వల్ల పిల్లగాడు ఆ ఏడుపు సౌండ్ వల్ల హిస్టీరియా వల్ల ఆ మానసిక స్థితి లేక ఆ మంటలు వేసింది. మంటలు ఎందుకు వేసింది, దేనికి వేసింది? డెలివరీ అయినప్పుడు అక్కడనే ఉంచాలి. 2 నెలలు కాకపోతే తీసుకొచ్చిండు. తప్పెవరిది? మగని తప్పు. మహిళ తప్పు కాదు. మగని బొక్కలు వేయాలి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.